బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై తాము చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దమ్ముంటే చర్చకు రా కేసీఆర్ అని సీఎం రేవంత్ బహిరంగ సవాల్ చేశారు. చర్చలో ఓడిపోతే తాను ఏం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు ఇల్లు కట్టిన చోట ఓట్లు అడగాలని, తాను ఇందిరమ్మ ఇల్లు కట్టిన చోట ఓట్లు అడుగుతానని, బీఆర్ఎస్ నేతలకు డిపాజిట్లు వస్తే తన పేరు మార్చుకుంటా అని బిగ్ ఛాలెంజ్ చేశారు. ఈ పాలమూరు గడ్డ మీద నుంచి జడ్చర్ల పట్టణం నుంచి నేను చెప్పదలుచుకున్నా 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు 2 సారి ముఖ్యమంత్రిగా ఉంటాం. ఇదే నా సవాల్ చంద్రశేఖరరావు. శాతనైతే రా చూసుకుందాం. 2029 ఎన్నికల్లో నీ సంగతి తేలుస్తా. రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. ఈ వెనకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శమైన జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. జిల్లా ప్రజలారా, మీరిచ్చిన ఆశీర్వాదం, మీరిచ్చిన ధైర్యం, ఎవరితోనైనా కొట్లాడతా. గల్లీలో ఉన్న కేడీ అయినా, ఢిల్లీలో ఉన్న మోడీ అయినా, మీరు అండగా నిలబడి మీరు ఇచ్చిన గుండె ధైర్యంతో ఎవరితోనైనా కొట్లాడతా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను స్వీకరిస్తాను తెలియజేస్తూ